అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ రామాలయంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలతో పాటు ఆలయాన్ని శుభ్రపరిచి రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఆలయాన్ని అలంకరించి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున దీపావళి జరుపుకోవాలని కోరారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన పట్టణంలోని వివిధ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, అభిషేకాలు జరుగుతాయని పాయల్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ సంఘాల యువకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పేరుతో శుద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో దాదాపు 43-44 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆదిలాబాద్ సిసిఏలో నిర్మించినటువంటి శ్రీరాముని మందిరం, జిఎస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రజల సహకారంతో, అదేవిధంగా సిసిఏ వారి సహకారంతో చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ యొక్క రామాలయాన్ని అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని శుద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ఇక్కడి ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం, దేశంలో ఎక్కడైనా ఒక మంచి పని జరిగితే దాని ప్రభావం అంతా కూడా దేశం పైన ఉంటుంది, ప్రపంచం పైన ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం. 500 సంవత్సరాల నుండి హిందువులందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి వ్యవహారం హిందువులను బాధ పెట్టే విధంగా, అయోధ్యలో ఎప్పుడు కడతారు రామ మందిరం అని కొందరంటే, ఏ సంవత్సరం కడతారని ఇంకొందరు, సమయం తేదీ చెప్పరు కానీ రామ మందిరం గురించి పదే పదే మాట్లాడతారని కొందరు అవమానపరచడం, ఎందరు ఇబ్బంది పెట్టినా, ఎన్ని అవమానాలు పెట్టే ప్రయత్నం చేసినా ఆ యొక్క భగవంతుడి కృపతో అయోధ్యలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం. నిజంగా ఈ జన్మలో ఇంతకన్నా ఒక గొప్ప మంచి కార్యక్రమం మా జీవితంలో చూడడానికి దొరకదు అనిపిస్తుంది. 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ ప్రాణ ప్రతిష్టలో అందరం అయోధ్యకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా మందిరాలలో, ఆయా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో శ్రీరామ నామ జపంతో ఆ యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా చూడాలని, తిలకించాలని, మన గ్రామాలలో ఉన్నటువంటి మందిరాలలో భజనలు, కీర్తనలు, అదేవిధంగా సామూహిక భోజనాలన్నీ కూడా ఆ రోజు ఒక మరో దీపావళిగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు, అదేవిధంగా సాయంత్రం దీపాల వెలుగుతో అందరూ కూడా ఆ రోజు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.